నామంలో తండ్రి దేవుని స్తోత్రాలు కూడుచున్న అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో అందరికీ వందనాలండి. మీరు కూడా ప్రక్కన వాళ్ళు వందనాలు చెప్పుకోండి. వందనాలండి, వందనాలండి. ఇలా మన మధ్యకే నాగేశ్వరరావు వచ్చారు. నాగేశ్వరరావు వందనాలండి. వెరీ గుడ్ బాయ్. చాలా చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈవేళ పాఠానికి తగినట్టుగా కీర్తన చదువుబడి వచ్చినటువంటి పాటించినటువంటి సహోదరి మమతాయారు ప్రత్యేక వందలు తెలియజేస్తారు. కానీ పాఠానికి తగిన వాక్యం కీర్తన పాటించారు మీరు. ఆ దేవుడు అలా కనెక్షన్ అది కలుగుతాడు అనమాట. దేవుడు చూద్దాం. ప్రియయేసురాజే నీ రాక కొరకే ఎదురు చూస్తున్నాను, పరలోకం కొరకు. ఎవరి కొరకు అని కీర్తన కదా. ఇవాళ పాట పెట్టి తెలుసా? సర్వలోక ప్రజలకు సిద్ధపరిచిన పరలోక భాగ్యము. సర్వలోక ప్రజలకు సిద్ధపరిచిన పరలోక భాగ్యము. బంగారు పట్టణము. ఏంటంటే బంగారు పట్టణము ప్రభువైన యేసుక్రీస్తు నందు. బయట దొరకదు. బయట ఎక్కడ ప్రపంచం ఎంత ఎక్కడ తిరిగినా దొరకదు. ప్రభువైన యేసుక్రీస్తు నందు అనే విషయాన్ని ఇవాళ ధ్యానిద్దామని సిద్ధపడితే, ప్రియయేసు రాజా నీ రాక ఎదురు చూస్తాను కీర్తనతో ఇవాళ ఈ పాఠానికి ఒక గొప్ప విలువ. నాకు కూడా మంచి ఆనందంగా ఉంది ఆ పాట, కీర్తన పాడమని. బాగా పాడదామంటే ఒకసారి. ప్రియయేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుండెను. ప్రియయేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుండెను. నా సతీరా నా కన్నులారా నిన్ను చూతును. నా సతీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. ఎవడే కన్నులారా దేవుడు చూసే రోజు ఉంటుందా? ఎక్కడండి? పరలోకములో. ఎక్కడండి? పరలోకములో. ఎంత గొప్ప సంగతి అండి. కనుక మార్కు సువార్త 16:15-16లో మరి అది ఎలా జరుగుతుందంటే, అందరూ చెప్పండి. సర్వ సృష్టికి సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అందరికి అవకాశం ఉందా లేదా? రక్షణకే ఉంది. తిమోతి మొదటి పత్రిక 2:4 అందరూ చెప్పండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ప్రభు కోరిక ఏంటండి? మనుషులందరూ రక్షణ పొందాలని. అర్థం ఏం తెలుసండి? మనుషులందరూ పరలోకంలో ఉండాలి. ఏం మాట్లాడేది? ఏం భాగ్యం ఉండేది? మనుషులందరూ ఎక్కడ ఉండాలండి? రక్షణ అంటే అర్థం ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1 ఇది కూడా చెప్పండి అందరూ. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైనా
నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనం ఏముందని ఎరుగుదుము? పరలోకము, మా పరలోకము నిత్య నివాసం అని దేవుడి చేత కట్టబడిందని, మనం కట్టేది కాదు, కట్టలేమని, ఏ మానవుడు కట్టే అవకాశము లేదని. అంటే మనుషుల చేత కట్టబడింది కాదు, దేవుడి చేత కట్టబడిందని, అది నిత్య నివాసం అని పరలోకం మనకు ఉందని ఎరుగుదమా ఎరగమా? లోకం ఎరుగుదురా మరి? అందుకే లోకం చెప్పాలి కదా, మన కుటుంబానికి చెప్పాలి కదా, చెప్పాలి. సామెతలు 8:31 చదవండి. 8:31 ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అంటున్నాడండి. సామెతలు రాసినటువంటి సొలొమోను రాజు అంటున్నాడండి. సొలొమోను అన్నాడు, దేవుడు కట్టిన పరలోకాన్ని బట్టి చూస్తే నరులు ఎంత భాగ్యవంతులండి అన్నాడు. ఎవరికంటే? సొలొమోను కంటే. రక్షణ పొందినప్పుడు ఎవరికంటే భాగ్యవంతుడు? సొలొమోను కంటే. అందుకని నరులను బట్టి ఆ పరలోకం దేవుడు సృష్టించిన పరలోకం బట్టి ఈ నరులకి ఆ పరలోకం సిద్ధపరిచాడు కనుక నరులను బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు కదండి. కనుక ఇప్పుడు నీకు నాకు ఏముందని చెప్తాడు దేవుడు? పరలోకం ఉందండి. కావాలా? నరకం కావాలా? మరి ఇప్పుడు ఇవన్నీ ఈ రక్షణ అవసరమా? రక్షణ కాపాడుకుని ఆరాధన అవసరమా? విశ్వాసం అవసరమా అనే విషయాలు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అది నిజమా కాదా అనే విషయాలు మనం చూద్దాం చరిత్ర ద్వారా. నిర్గమకాండము 20 అధ్యాయం 1-2 వచనాలు. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను నడిపించదని వెలుపలు రప్పించింది. చాలండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి బయటకు విడిపించాడట. ఏ బానిసత్వం? దాసుల గృహము. దాసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశ గృహము బానిసత్వము. ఎవరండి? బానిసత్వం నుండి విడిపించాడని ఆయనే చెప్తున్నాడండి. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని విడిపించాను అన్నాడండి. విడిపించి వారు ప్రయాణం చేసేటప్పుడు ఒక వాగ్దానం చేశాడండి. బానిసత్వం విడిపించి నాయకుడి నుంచి సేవకుడి నుంచి మోసేతో నడిపిస్తూ నడిపించే టైంలో వాగ్దానం చేశాడండి. ఏంటో వాగ్దానము? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1-3. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారము పాలు
నడుచుకొనవలెను. ఎందుకనే బానిసత్వం విడుదల చేసి దాసుల గృహాన్ని విడుదల చేసి ఆయన ఏమిస్తాడని వాగ్దానం చేశారండి? పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏంటంటే బానిసలకు కొరడా దెబ్బలతో ఒక ముద్ద భోజనం చేయాలంటే కొరడా దెబ్బలతో భోజనం చేసేవారండి. అంత కఠినంగా శిక్షించేవారండి దేవుని ప్రజలను. ఐగుప్తు బానిసత్తులు ఉన్నారండి. అక్కడిని విడుదల చేశాడు. మోషే గారిని పంపించి అద్భుత కార్యాలు చేసి విడిపించి వారికి వాగ్దానం చేస్తాడండి. మిమ్మల్ని నా మాట వింటే, నా ఆజ్ఞ పాటిస్తే మీరు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాను తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇస్తాను. ఏ దేశం అండి? ఇస్తానన్నాడు. మరి ఇంకే ఆ దేశంలో ఏమంటే ఇంకేమి ఇస్తాడంట? ఆ దేశంలో 6:10 చూద్దాం. ఈ మాటలు అందరూ చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి, ఏ దేశము? పాలు తేనెలు ప్రవహించే నీవు కట్టని గొప్పవాగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను, త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తరువాత నీవు తృప్తి పొందినప్పుడు, నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా నీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములో నుండకుండా నిన్ను నశింపజేయను. జాగ్రత్త. ఏం చెప్పండి మళ్ళా? జాగ్రత్త. ఏమిస్తాడంటే కట్టని ఇళ్ళు, నాటని తోటలు, త్రవ్వని బావులు, కట్టని పురాలు, కట్టని పట్టణాలు ఇస్తారట అని ఇక్కడ వాగ్దానం చేశారండి. ఇక్కడ వాగ్దానము మరి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోవద్దు. అవసరం తీరినాక ఏంటంటే రేవు దాటి తెప్ప తగలబెట్టద్దు. ఏంటది? రేవు దాటి మనుషుడు కొనవేండి, మనుషుడు కొనవేంటండి, మనుషుడు కొనవేంటండి. రేవు దాటి తెప్ప తగలబెట్టద్దు అని హెచ్చరిక చేశారనమాట. ఎందుకంటే అన్ని ఉచితంగా ఇస్తున్నాను, ఉచితంగా పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తున్నాను. అక్కడ మీరు కట్టని ఇల్లు ఇస్తున్నాను, మీరు త్రవ్వని బావులు ఇస్తున్నాను, మీరు నాటని తోట, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, ఇంకా తోటలు ఏమైతే అన్ని ఇస్తున్నాను. మీరు అవి తిని దేవునికి కృతజ్ఞత కలిగి ఆజ్ఞలు పాటించండి. దేవుని ఆజ్ఞలు అది వారికి ఇచ్చిన వారము.
వారికి ఇచ్చిన వరము వాగ్దానం. మరి దేవుడు వాగ్దానం చేస్తాడా చేయడా? ఆయన సత్యవంతుడా అబద్ధికుడా? దేవుడు సత్యవంతుడా అబద్ధికుడా? మాటిస్తే నెరవేరుస్తాడా నెరవేర్చడా? ఇప్పుడు పాలుతేరు ప్రవృత్తి దేశిస్తారని ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం చేశాడా లేదా? అంతకుముందు పరిస్థితి ఏంటి? బానిసత్వం. ఏంటంటే బానిసత్వం విడుదల చేసి మళ్ళా మరి వాగ్దానం చేసి నడిపించారు. మరి ఇస్తారన్నారు కదా, ఇచ్చారా లేదో చూడాలప్పుడు మనం. అది నిజమో కాదో తెలుసుకోవాలి కదా. యెహోషువ గ్రంథం మోషే ద్వారా వాగ్దానం చేశారండి, యెహోషువ ద్వారా ఇస్తున్నారండి, ఇచ్చేశారండి. 24వ అధ్యాయము చదవండి. 12 నుంచి 11 నుంచి చదువుదాం. 11 నుంచి 24, 11. మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చుచున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కాపటముగాను సత్యముగాను సేవించుచు మీరు అక్కడ ఇప్పుడు ఇక్కడ మాకు ఏం చెప్తారండి? ఏం చెప్తారు ఇక్కడ వాక్యము? కట్టని ఇల్లు ఇస్తా అన్నారు. కట్టని కట్టని ఇల్లు ఇస్తా అన్నారు. ఇచ్చాడు, అందులో ఉన్నారు అన్నాడు. ఇక్కడ అందులో ఉన్నారు. నాటని తోటలు ఇస్తా అన్నారు, అందులో ఉన్నారు. పళ్ళు తినేస్తున్నారు, అప్పుడే పళ్ళు తింటున్నారు. మళ్ళీ అందరూ చెప్పండి మాట. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపించిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటిన ద్రాక్ష తోట పండ్లను ఒలీవ తోట పండ్లను తినుచున్నారు. ఎవరు దేవుడు ఇచ్చాడండి? అయ్యలారా అమ్మలారా ఇస్తానని ఇచ్చాడా? దేవుడు మాట్లాడితే అది వాగ్దానం చేస్తే నెరవేర్చగలడా? మోషే చనిపోయాడు. మాట ఇచ్చిన మోషే చనిపోయాడు. మోషే గారు చనిపోయాడు. ఆయన శిష్యుడు యెహోషువ ద్వారా ఆ వాగ్దానం నెరవేర్చాడండి. ఆ వాగ్దానాన్ని ఎవరున్నా లేకపోయినా దేవుడు మాటిస్తే ఎవరున్నా దేవుడు మాటిస్తే ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని ఈ వాక్యం సెలవుస్తుందండి. ఏమండి? ఇచ్చారంట, పళ్ళు తినేస్తారంట, ఆ ఇళ్లలో కాపులు ఉన్నారంట, చక్కటి భోజనం చేస్తారంట, చాలా సంతోషంగా ఉన్నారంట. ఏమండి? మరి ఇవన్నీ ఎలా వచ్చాయంటే మేము యుద్ధం చేసి గెలిచాం, మా కత్తి మా బలం అంటారేమో అన్నాడు. మళ్ళీ ఏంటంటే దేవుడు కాదు, మా యుద్ధం, మా బలం, మా జనం, మా కండలు అంటారేమో కదా అంటారు మనుషుడు. మా తెలివి అంటాడు కదా. కనుక ఇక్కడ ఇక మీ కత్తి కాదు, మీ బలం కాదు, మీ కండలు కాదయ్యా, మీరు జయం పొంది ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కందిరేగల ద్వారా ఏంటంటే కందిరేగలు యుద్ధం చేశాయి. ఏ యుద్ధం చేశాయండి? కందిరేగలు యుద్ధం చేస్తే మీరు గెలిచారు. దేవుడు కందిరేగలు పంపించి ఏంటంటే కందిరేగలు పంపించి ఆయన
మీకు జయాన్ని ఇచ్చాడు. ఇస్తాన్నాడు కదా మరి వాక్యాన్ని. నీ బలం సరిపోదు, నీ జనం సరిపోదు. 31 మంది రాజులు జయించాలి. ఎంతమంది? నాయకుడేమో ఈయనేమో నాయకుడు యెహోషువ ఒక్కడే. ఈ రాజు కాదు, ఈ రాజు కాదు. కనుక నీ బలం కాదు, నీ కత్తి కాదయ్యా. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు జ్ఞాపకం పెట్టుకుని కందిరేగల చేత మీకు జయాన్ని అనుగ్రహించిన దేవుడు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. 2 సార్లు జ్ఞాపకం చేసి కందిరేగలు చూద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 28వ వచనం. చదవండి. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. అవి నీ ఎదుట నుండి మీ ఎదుట నుండి హివ్వీయులను కనానీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. నీ ఎదురుకుండా శత్రువులు ఎలాగ నేను నీ బలం కాదు. నేను ఏం చేస్తాను తెలుసా? పెద్ద కందిరీగలు పంపుతాడట. ఏంటంటే పెద్ద కందిరీగలు కుట్టిస్తే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళే పారిపోతారు. కత్తి కాదు, నీ కత్తి కాదు, నీ బలము కాదు అని చెప్పి వాళ్ళు ముందుగా ప్రయాణంలో అధ్యయనం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 7:20-21. మరియు మిగిలిన వారును నీ కంటపడక దాగిన వారును నశించే వరకు నీ దేవుడైన యెహోవా వారి మీద పెద్ద కందిరీగలను పంపును. పెద్ద కందిరీగలను 2 సార్లు జ్ఞాపకం చేశారు. కానీ దాక్కుంటారే మిమ్మల్ని కాదని, మిమ్మల్ని సంపనందుకు కొండలు దాక్కుంటారేమో. ఆ కొండల్లో ఉన్న వారు కూడా కందిరీగలు వచ్చి కలిసేస్తాయి. కందిరీగలు వచ్చి ఏ గొప్ప దేవుడు అంటే ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రండి. యెహోషువ 24 ఇచ్చాడని తిన్నారండి. తిన్నారండి. పడితే అందరంటే ఇళ్ళలో ఉన్నారండి. 24 యెహోషువ 24 12 చదువుతున్నా కదా. 12 ఏముందంటే, మరియు నేను నీకు ముందుగా కందిరీగలను పంపించిని. నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, కానీ అవే అమోరీయుల రాజుల నిద్రని తోలివేసిన. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకు ఇస్తున్నాను. మీరు వాటిలో నివసించుతున్నారు. మీరు నాటని ద్రాక్ష తోట పండ్లను, ఒలీవ తోట పండ్లను తిరుగుతున్నారు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుతూ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులను సేవించిన దేవతలను తొలగద్రోసి. అక్కడ ఇప్పుడు ఇది ఏమన్నా తెలిసాడు యెహోషువ గారు? దేవుడు వాగ్దానం చేశాడు కదా, దేవుని ప్రాంతం దేశం ఇస్తాడు కదా, ఇచ్చాడు కదా, ఇల్లు ఇచ్చాడు కదా, తోటలు ఇచ్చాడు కదా, తింటున్నాడు కదా. మరి ఆయన భయభక్తులు కదా ఆయన సేవ చేయాలా అవుతా అన్నాడు. మరి మీరేం చేస్తున్నారు అన్నాడు. వల్ల వీళ్ళ దగ్గర ఏమున్నాయట? ఏమున్నాయట? వారి పితరులు దేవతలు బొమ్మలు. ఏమున్నాయట? వారి పితరులు దేవతలు బొమ్మలు. ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న వారి బొమ్మలు మూట కట్టు తెచ్చుకున్నారట. ఈ పడేయలేదు, ఎంత తినేస్తారు. దేవుడి ఇంట్లో ఉన్నారు, అనుభవిస్తున్నారు, బలాలు తింటున్నారు, ఆహారం తింటున్నారు. దేశం సొంతమైపోయింది. పాలు దేశము ఏ లోటు లేదు. పీకిల దాకా వెళ్తున్నారు. బొమ్మలు ఉన్నాయి.
ఏంటంటే బొమ్మలమే. ఇప్పుడు చూద్దాం అక్కడ చూద్దాం 15 చదవండి. యెహోవాను సేవించుట యెహోవా సేవించడం మీ దృష్టికి ఈడని తోచిన యెడల అక్కడ ఏముంది 14 కాబట్టి యందు భయభక్తులు కలవాలై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు. పితరుల నది అద్ద ఆయన సేవించు పని చేయాలి. మరి 2 పడల మీద కాలు వేయకూడదు. ఆయన సేవిస్తే పని చేయాలి, ఆయనే సేవించాలి. మరి రెండో చూడకూడదు అని అంటూ అదిగో మీ పితరుల నది అద్దరిని సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడును తోచిన యెడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించదురో. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదురో. నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవించదురో కోరినను అక్కడ ఆగండి. ఇక్కడ ఆగండి. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వాగ్దానం పొందేశాడు. దేవుడు ఎవరో తెలిసాడు, ఆయన మహిమ తెలిసాడు, ఆయన శక్తి తెలిసాడు, ఆయన ప్రేమ తెలిసాడు, ఆయన వాగ్దానం తెలిసాడు. అవన్నీ అనుభవిస్తున్నారండి. ఇక వారి దగ్గర బొమ్మలు ఉండొచ్చా అండి? అంతకుముందు తల్లిదండ్రుల దగ్గర వచ్చిన పితరుల దగ్గర నుంచి బొమ్మలు ఉన్నాయట. ఆ ఎండలో ఆ మూటల్లో ఏమండి. తర్వాత బానిసత్వ దేశంలో ఉన్న బొమ్మలు ఉన్నాయట. సూర్యదేవత అలాగే చాలా కప్పలనే ఏగలని అన్ని కూర్చేస్తారు. ఆ బొమ్మలు ఉన్నాయట. ఏమండి ఈ మూటలు బయటగా అంటే ఇవన్నీ తినేటప్పుడు ఈ బొమ్మలు తీసి కడుగొట్టుకుంటారు అనమాట. చూసారు ఎంత తినడం ఏం చేస్తారు, జగం తెలుసుకోరు, ఈ బొమ్మను కడుగొట్టుకుంటారు అనమాట కదా. ఉన్నాయి కదా మూటల్లో. అంతేకాకుండా ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారో వాళ్ళందరూ విగ్రహాలే. ఆ దేశంలో ఉన్న విగ్రహాలు పూర్చేస్తారేమో. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. మీరు నిలకడైన వారు కాదు, స్థిరైన వారు కాదు. ఇప్పుడు చదవండి అక్కడ. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇప్పుడు చెప్పమని మనం నిర్ణయం చెప్పండి. ఇప్పుడు నేనును నా ఇంటి వారును క్రైస్తవుడు ఇదే వాగ్దానం ఉండాలండి. నేనును నా ఇంటి వారును అనే మాట ఖచ్చితంగా ప్రతి విశ్వాసి పలకవలసిన నెరవేర్చుకోవలసిన మాట. ఎందుకంటే లోకంలో ఏ దేవుడు దేవత అనే పేరు మీద ఒక్కడే దేవుడు సృష్టికర్త, పుట్టించిన పోషించే దేవుడు తెలుసుకున్నప్పుడు ఇక ఏ దేవత ఏ విగ్రహంతో మానవుడి పని నమ్మని వారికి ఉంది. నమ్మిన వారు ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుడు నమ్ముకున్నారో ఆ దేవుడు ఉపకారం చేశాడు. ఆ దేవుడు భోజనం పెడుతున్నాడు, పాలుతో దేశం ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, అవన్నీ ఉచితంగా ఇచ్చాడు. తెలుసుకున్నప్పుడు విగ్రహాలతో పని అవసరమా అనే విషయాన్ని వాడు మనసు ఎరిగిన వాడుగా కూడా నడిపించాడు కదా, కూడా ఉన్నాడు కదా. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా నాయకుడిగా, నాయకుడు వాళ్ళు ఆ మనసు తెలియదా? తెలిసాడే తెలుసు కనుక మీరు ఎవరిని సేవిస్తారో ఇదిగో మన ఇక్కడ అడిగి ఇక్కడ కూడా ఉన్నాయి మీ దేశంలో. ఇప్పుడు మనం నివసించే దేశంలో కూడా బొమ్మలు ఉన్నాయి. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదమని ఆయన వాగ్దానం చేసి వారికి ఒక మాదిరి చెప్తున్నాడు. తర్వాత అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తులమగుదుము గాక.
దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోను మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించెదము ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. అది ఇప్పుడు అంత వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏమండి నాయకుడు ఖచ్చితంగా మాదిరి చూపించినప్పుడు ఇప్పుడు చెప్తానండి ఏమని ఆయనే మా దేవుడు, ఈ బొమ్మలతో పని మాకేమీ లేదు. ఏమండి ఆ దేశాలు ఈ దేశాలన్నీ జయించిన వాడు, అద్భుతాలు చేసిన వాడు, అనేక మహిమలు మా కళ్ళారా చూపించిన వాడు, సముద్రం బాయిలు చేసిన వాడు అని అన్ని ఏకలో పెడతారు. అప్పుడు జ్ఞాపకం చేస్తేనే వచ్చింది. అందుకని ఎప్పుడు వాక్యంతో మన జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలు. అందుకని సేవకుడు ఏం చెప్తాడంటే ఒక హెచ్చరిక చేసినప్పుడు అప్పుడు లోపల వచ్చింది ఉన్నది విశ్వాసము. అప్పటి వరకు బొమ్మలు ఉన్నాయి, మొట్టలు ఉన్నాయి, నెలల్లో ఉన్నాయి. కనుక ఈవేళ ఒక మాదిరికరంగా మనకి వాక్యం దేవుడు ఇస్తున్నాడు. కనుక దేవుడు పౌలు దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు. ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చాడు? బానిసత్వంలో నుండి. ఎక్కడి నుండి? ఇప్పుడు లోకాన్ని చూస్తున్నాడు ఆయన ప్రభు యేసు ద్వారా. ఏమని చూస్తున్నాడు? మార్క్స్ సువార్త 16:15-16లో సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, వాడు నమ్మని వానికి యేసు ప్రభు చూస్తున్నాడు. ఎక్కడున్న ప్రజల్ని మత్తయి సువార్త 11:28-29లో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దేన మనసు కలవాడును. మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. నా కాడి సులువుగాను తేలికగాను. అంటే భారం కాదు. అంటే ఈ పిలుపులు ఏముందండి? పాప భారం మారుతున్నారు. మానవుడు ఏం చేస్తున్నాడంటే కనుక ఈ పాప భారం ఏమన్నారంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 1:13-14లో ఈ భారాన్ని ఏమన్నారంటే 13-14 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి లోకం ఎక్కడుందండి? అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను అధికారం కింద ఉన్నారు. పాపం అనే బంధకాల్లో ఉన్నారు. లోకం ఎక్కడున్నారమ్మా? సాతాను అధికారంలో ఉన్నారు. పాపం అనే బంధికాలలో ఉన్నారు. పాపం అనే బంధికాలలో 14వ వచనం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. ఇప్పుడు మానవుడు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశ ప్రజలేమో ఐగుప్తు దేశ దాస్యములో ఉన్నారు. లోక ప్రజలందరూ కూడా పాప దాస్యములో ఉన్నారు. సాతాను దాస్యములో సాతాను బంధీలుగా ఉన్నారు. అక్కడి నుంచి విడుదల చేసి
ప్రేమించిన రాజ్య నివాసులుగా చేశాడు. మరి అది రాజ్య నివాసులు అవ్వాలని ఏం చేయాలి? తన కుమారునితో పాపముల నుండి విడుదల. ఏంటంటే సాతాను నుండి, పాపముల నుండి. మానవుడు ఎక్కడ బందీగా ఉన్నాడు? పాపములు బందీగా ఉన్నాడు. సాతానులో బందీగా ఉన్నాడు. ఇక్కడ విడుదల. ఇక్కడ విడుదల చేసి ఎక్కడ తీసుకెళ్తాడంట? అది ఇక్కడ వాగ్దానం. అక్కడ విడుదల చేశాడు, పాలు ప్రవచన దేశాన్ని తీసుకెళ్తాడు. ఇక్కడ విడుదల చేసి, ఈ పాపను విడుదల చేసి ఎక్కడ తీసుకెళ్తాడంట? యోహాను సువార్త 14:1-3. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఆయనను విశ్వాసం ఉంచుడి. ఆయన తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల ఎంతో చెబుతున్నాను, మీకు స్థలము సిద్ధపరచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేను స్థలములో మీరుండిలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను. ఇప్పుడు లోకానికి ఏంటండి? పాపం నుండి సాతాను విడుదల చేసి ఏమిస్తాడంటే ఆయన పరలోకము. ఏమిస్తాడంటే ఆయన ఉండే స్థలం ఏంటండి? చూద్దాం. యోహాను సువార్త 1:13. 3:13. యోహాను సువార్త 3:13. ఆయన ఉండే స్థలం ఏంటి మరి? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకముకి ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. చాలండి. పరలోకం నుండే మనిషి కుమారుడు తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడను. మరి ఇప్పుడు నేను స్థలం అన్నారు కదా, ఏమన్నా నేను స్థలం అన్నప్పుడు ఏ స్థలం ఇస్తానన్నాడు ఈయన? పరలోకము. ఆయన స్థలం ఏంటండి? పరలోకము. కావాలా? కావాలని వచ్చారు. కావాలని. ఇప్పుడు బానిసత్వం, సాతాను బానిసత్వం నుండి, పాప బానిసత్వం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు రాజ్య నివాసం భూలోకంలో ఏర్పాటు చేసుకుని ఏమిస్తానని పిలిచాడంటే, ఎందుకని నేను స్థలంలో మీరును ఉంటారని వాగ్దానం చేసి పరలోకం వాగ్దానం చేశాడు. ఇక్కడ వారికి ఏమో పాలు తేనె ప్రవచన దేశం వాగ్దానము ఇశ్రాయేలుకి చేశారు. ఇచ్చారా లేదా? ఇప్పుడు పరలోక వాగ్దానము ఇస్తారా? అబద్ధమా? పరలోకం ఉందని నమ్మొచ్చా? ఇస్తారన్నారా? ఎవరు ఏమన్నారా? ఎందుకు పిలిచారు మనల్ని? ఎక్కడి నుంచి పిలిచారు? పాప బానిసత్వం నుండి పిలిచారు. అర్థమైంది కదా? ఇప్పుడు పరలోకం ఇస్తారన్నారు వాగ్దానం. అది ఇస్తారా? ఎవరా? ఆ నమ్మకం మీకు ఉందా లేదా? నాకు ఉంది. మరి మీకు ఉందా? నరకం కావాలా? పరలోకం కావాలా? రెండు ఉన్నాయి. ఎవరైనా రెండు ఉన్నాయి. దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా ఎవరైతే నమ్ముతారో వారు ముందుగా నమ్మవలసిన రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి పరలోకం ఉందని, నరకం కూడా ఉందని. ఏముందండి? రెండు ఉన్నాయి. నమ్మితేనే వారి విశ్వాసం అండి. అప్పుడు నిర్ణయించుకుంటాడు, నేను నిజంగా ప్రభు దేవుడు ఉన్నాడు, ఆయన లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన రక్షణ ఇచ్చారు, నేను నమ్ముకున్నాను కనుక నరకం ఉంది, పరలోకం ఉంది. ఏమన్నాడే? పరలోకం ఉంది, నరకం ఉంది. నాకు పరలోకం కావాలి. పరలోకం వాగ్దానం చేశారు. ప్రభు పరలోక వాగ్దానము చేశారు. దానికి బాప్తిస్మం ఏర్పాటు చేశాడు. దానికి మత్తయి సువార్త 28:18-20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో
నుంచి నేను మీకు ఏ ఆజ్ఞాపించదునో వాటన్నిటిని వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వాటితో చెప్పాడు. ఈయన పరలోకం ఉన్నందుకు నీకు అధికారం ఉందా? ఉందంటే ఎక్కడ ఉంది? భూలోకంలో అధికారం ఉంది. అంటే ముందు భూలోకంలో మానవుడు పాప క్షేమాలు పొందాలి, పాపం నుండి విడుదల చేయాలి, పాప బానిసత్వం నుండి విడుదల చేయాలి. ముందు భూమి మీద అధికారం ఉంది. ఉన్నాడే. రెండోది పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం ముందు అధికారం ఉంది, పరలోకం ముందు అధికారం ఉంది. మరి ఆ రెండు నీకు ఇవ్వాలంటే భూలోకాశీర్వాదం పరలోకాశీ నీకు ఇవ్వాలంటే ఆయన ఆజ్ఞ ఒకటి ఉంది. బాప్తిస్మము ఏంటంటే బాప్తిస్మం పొందమని ఆజ్ఞ. బాప్తిస్మం పొందమని బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభుకి శిష్యురాలు నౌకరని వాగ్దానము. ఎప్పుడైతే ప్రభు శిష్యురాలు అయ్యారో నేను ఏ సంగతులను ఆజ్ఞాపించదనో గురువు గారు ఆజ్ఞాపించే హక్కు ఉంది కదా, అధికారం ఉంది కదా. శిష్యులు అయినప్పుడు మరి గురువు గారు ఆజ్ఞ పాటించాలి కదా. నేను చెప్పండి, నేను ఏ సంగతులను మీరు ఆజ్ఞాపించదనో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. బాప్తిస్మం పొంది ప్రభు ఆజ్ఞ పాటిస్తే ఏంటంటే లాభం అంటామో అడుగుతాం కదా. లాభం లేకుండా ఏ పని చేయం కదా. లాభం లేకుండా ఏ పని చేయం కదా. చేయం కదా. మరి ఆయన బాప్తిస్మం పొంది ప్రభు శిష్యులయ్యి ఆయన ఆజ్ఞ పాటిస్తే ఏముందంటే చెప్పండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. జీవితకాలం చూడంటాడు. ఏంటంటే భూలోకములో రక్షణ పొందిన దినము మొదలుకొని జీవితకాలం చూడంట. ఈ లోకం విడిచే రోజు ఒకటి ఉందంట. ఈ లోకం విడిచే రోజు ఆ విడిచిన రోజున నాతో మీరు సదాకాలము రెండు వరాలు బానిసత్వం విడుదల చేసి 2 వరాలు పరలోక స్థానం భూలోకంలో జీవితకాలం తోడుగా ఉంటా. మనకు దొరికా 2 దొరికాయండి. ఎంతమంది వరకు సిద్ధపరిచినవి మనం పాటలండి అందరూ చెప్పండి. సర్వలోక ప్రజలకు సిద్ధపరిచిన పరలోక భాగ్యము బంగారు పట్టణము ప్రభు యేసు క్రీస్తు నందు. అది మన పాఠమే కదా. ఆ పాఠంలో ఏం నేర్చుకున్నప్పుడు ముందుగా భౌతికంగా ఇశ్రాయేలు ప్రజలకు బాలుదేవి ప్రవృత్తి దేశిస్తా అన్నారు. ఇచ్చారా లేదా? పరలోకం ఇస్తా అన్నారు. ఇస్తారా ఎవరా? మరి అక్కడ ఒక రుజువు ఉంది కదా, మనకి ఉందండి. ఒక చరిత్ర ఉంది కదా. ఇది కథ కాదు కదా. కాదు కథ చెప్పడం కాదని చేసుకున్నాం. కథలో చరిత్ర కనుక ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? పాప బానిసత్వం నుంచి, సాతాను బంధికాల నుంచి సువార్త ద్వారా పిలుపు అందుకుని వచ్చాం. బాప్తిస్మం పొందాం. 2 వరాలు పొందాం. 2 వరాలు పొందాం. తెస్సలోనికీయులకు 2వ పత్రిక మొదటి పత్రిక 4:17. ఇక్కడ మీకు సదాకాలం అని చెప్పాడండి. సదాకాలము 4:17. ఆ మీదట సజీవులై నిలిచి ఉండు. మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద
ఉందుము. ఇదండి వాగ్దానం, ఇదండి వాగ్దానం. సదాకాలము ప్రభుతో కూడా. ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకము శాశ్వతం కాదండి. ఎప్పుడో పిలుపు వస్తుంది, పిలుపు వస్తాదండి. వస్తుంది. తర్వాత ఏంటి గతి? ఏం సంపాదించలేకుండా భూమిలో చూడగా ఏం సంపాదించుకోవాలి అని అంటే సదాకాలం ఉండే ప్రభుతో సదాకాలం ఉండే ఆ భాగ్యాన్ని సంపాదించుకోవాలి. దాన్ని భాగ్యం అన్నారు. ఏమన్నారండి? ప్రభుతోటే భాగ్యం భాగ్యం. అన్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 3:20-21. మన భవిష్యత్తు పరలోకములో ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. మన పౌరసత్వం ఎప్పుడైతే రక్షణ వచ్చిందో బానిసత్వం విడుదల చేసి పరలోక పౌరసత్వం ఇచ్చాడండి. పరలోక పౌరులు మనం. క్రైస్తవుడు ఎవరండి? పరలోక పౌరులు. బానిసత్వం విడుదల చేసి సాతానుడు విడుదల చేసి ఆయన రక్షణ ఇచ్చి వాగ్దానం చేసి చేసిన ప్రకారం ముందుగా పరలోకంలో కూర్చుండి పెట్టేశాడంట. పరలోకం సీట్ రెడీ చేశాడట. ఎవడే వాగ్దానం చేశాడు? మరి నెరవేరుతుంది, నెరవేరుదా? చూది వాగ్దానం చేసి నెరవేరుతుంది, నెరవేరుదా? వీడు అన్నాడు కూర్చుండి పెట్టాను. ఎక్కడమ్మా? కూర్చుని పెట్టాను. పరలోకంలో కూర్చుని పెట్టాను. ఏంటంటది? పరలోక పౌరులుగా కలిసి చదవసారి మన పౌరస్థితి పరలోకం ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. కనిపెట్టుకుని ఉన్నాం అంటే వాగ్దానం చేసిన ప్రకారం పరలోకంలో చోటు రెడీ చేశారు. మరి అది పొందాలంటే ఆయన రావాలి కదా. ఆయన పొందాలంటే రావాలి కదా. వస్తాన్నారు కదా. నేను వచ్చి మళ్ళా వచ్చి నేను స్థలంలో మళ్ళా వచ్చి నేను స్థలం మీరు లాగా అని వాగారు కదా. రావాలి కదా. ఎదురు చూస్తున్నాము. అది నిరీక్షణ. ఏంటమ్మా? నిరీక్షణ అన్నాడు. మరి దాన్ని అది ఎలా పొందగలం? మళ్ళా రక్త మాంసాల శరీరంతో కాదట. 22 వచ్చిన ఫిలిప్పీ 3:22. సమస్తమును తనకు లోపరుచుకున్న సమస్తము తనకు లోపరుచుకుని చాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపముగా మార్చును. మరి ఎలాగిస్తాడు? మా పరలోకం రక్త మాంసాలతో స్వతంత్రం తెచ్చుకునే అవకాశం లేదు. మరి ఎలాగండి? ఇది దేన శరీరం, రక్త మాంసం దేన శరీరం అంట. యేసు ప్రభు దేన శరీరం తెచ్చారు, సిలువై పడ్డారు, మరణించారు, సమాధి చేయబడ్డారు. ఏ శరీరంతో వచ్చారు? మహిమగల శరీరం తెచ్చారు. మనం రక్త మాంసంతో ఉన్నాం. ఏదో రోజు శరీరం మట్టితో కలిసిపోతాం. మళ్ళీ తిరిగి ఏ శరీరంతో వస్తాం? మహిమగల శరీరం. యేసు ప్రభు సారూప్యము చూపిస్తాడు ఇక్కడ. ఎలా ఇస్తాడంటే పరలోకం అని ఎవరిని ప్రశ్నిస్తే సమాధానం కూడా ఇక్కడ ఉంది. మీరు ఎలా ఇస్తాడంటే ఆయన మహిమ గల శరీరముగా మార్చి ఆ పరలోకాన్ని ఇస్తారని ఇంత గొప్ప వాగ్దానము ఎలా ఎందుకు ఇస్తారో, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారో, ఎక్కడ ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, ఈ యొక్క పాపి వరకు ఇన్ని వివరాలు తెలియజేస్తూ మీ పౌర స్థితి, రక్షణ పొందిన పౌర స్థితి పరలోకం అన్నా చెప్తూ మరి అక్కడికి మనం తీసుకెళ్ళక ఆయన రావాలంటూ ఎలా తీసుకెళ్తాడు? ఆయన మహిమగల శరీరం దాచినట్టుగా. అది అంటే ఆయన మహిమగల శరీరం దాచినట్టుగా నిన్ను కూడా మీ శరీరం మహిమగల శరీరం మార్చి పరలోకం తీసుకు కూర్చోబెడతారు అనే సంగతి ఎంత చక్కగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. చూడండి, ఈ మాటలు నమ్మిన భక్తులు ఆదిలో ఉన్నారండి. వారే విశ్వాస వీరులు
దాని పేరేంటండి? విశ్వాస వీరులు. అందులో ఆదిమ సంఘంతో మన ముందు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు అందరూ కూడా దాని కొరకే ఎదురు చూశారండి, దాని కొరకే నమ్మారండి, దాని కొరకే శ్రమ అనిపించారండి, దాని కొరకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారండి, ఆయన ఆజ్ఞలు పాటించారండి. దేని కొరకు? పరలోకం కొరకు. ఇక్కడ ఒక ఆయన చెప్తున్నాడండి, కొత్త నిబంధనలో మనవల్లి బాప్తిస్మం పొంది అపోస్తలుడిగా సేవకుడిగా పనిచేసిన పౌలు గారు అంటున్నాడు, పిలుపు పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము. క్రైస్తవుడు అంటే బ్రతికిన లాభమే, చనిపోయినా లాభమే. ఎందుకని చెప్తాడు కింద ఆయనను శరీరముతో నేను జీవించుట నాకున్న పనికి దేవుడి సేవ చేసి బ్రతకడం అవసరమే అన్నాడు. మళ్ళా నేనేమి కోరుకుంటున్నాను తోచలేదు. ఈ రెండింటి మధ్యన నేను రెండింటి మధ్యన నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని. ఏంటంటే క్రీస్తుతో కూడా ఎవరితోటి? అది ఏంటి మన విశ్వాసం ఏంటండి? క్రైస్తవుడు చెప్తున్నాడు, ఆదిమ క్రైస్తవుడు చెప్తున్నాడు, నమ్మాడు పరలోకం ఉందని అన్నాడు ఆయన. ఇక నమ్మాడు కానీ చెప్తున్నాడు, నేను వెడలిపోతాను, నేను ఉంటే క్రీస్తులో ఉంటాను, వెడలిపోతే క్రీస్తుతో ఉంటాను, క్రీస్తులో ఉంటాను, క్రీస్తుతో ఉంటాను. ఏంటంటే ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? భూమిలో క్రీస్తులో ఉండాలి, వెడలిపోతే క్రీస్తుతో ఉండాలి. క్రీస్తుతో ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు ఆయన. అని అంటూ చదవండి కూర్చి. నాకు ఆశ అండి. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఆశ, పౌలు గారి ఆశ ఉందంట, నేను వెడలిపోతే క్రీస్తుతో ఉంటాను, అది నా ఆశ. ఇప్పుడు మన ఆశ ఏంటి? చెప్పండి, మన ఆశ ఏంటి? నిజంగా చెప్పాలి. ఇక్కడ ఉన్నప్పుడు క్రీస్తులో, ఇక్కడ ఉన్నప్పుడు వెడలిపోతే మాట. అది అదే నాకు మరీ మేలు. క్రైస్తవుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు లాభంలో మేలులో ఉన్నాడండి, నష్టం కాదండి. భక్తి జీవితం, రక్షణ జీవితం, సంఘ జీవితం నష్టమా? లాభము మరీ మేలు. చావు లాభం అనేవారు క్రైస్తవులేనండి. ఎవరు అందరూ నష్టమే, నష్టపోయాడు లెక్క. ఏ విధంగా చనిపోయి నష్టపోయాడు అంటే వెంటనే అగ్గికి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడు అక్కడే. క్రైస్తవుడు అంటే అందరూ కాదు, మళ్ళా క్రీస్తు సంఘమే. అపోస్తలుల కార్యములు 11:27 క్రైస్తవుడు ఎవరో చూడండి. క్రైస్తవుడు అంటే అందరూ కాదు. కుప్రీయులు కొందరు, సువేనీయులు కొందరు, వారిలో 13:11-20 వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి ఏ సంఘములో అదే సంఘములో ఉండి బహుళ జనులకు వాక్యం బోధించింది. మొట్టమొదట అంత్యకాయలో శిష్యులు. క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులంట శిష్యులు అవ్వాలి ముందు. ఎవరండి? శిష్యులు ఎలాగ అవుతారు? ముఖ్యంగా మత్తయి సువార్త నామములు బాప్తిస్మం పొందిన వారు శిష్యులయ్యారు. అంటే సువార్త ప్రకారం ఎవరైతే బాప్తిస్మం పొందారో వారు శిష్యులయ్యారు. శిష్యులైతేనే క్రైస్తవుడు. శిష్యులైతేనే ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? యేసు ప్రభుకి మనము ఏమై ఉన్నాము? శిష్యులము, శిష్యులాత్రమై ఉన్నాము కనుక
మరి ఇంకొక అసలైన మన మంచి పేరేంటి? క్రైస్తవులు. అంటే ఇప్పుడు చెప్పండి, అందరికి చెందుతుంది మాట? చెందుతుందా? లోపలందరికీ చెందదు. అందరికీ చెందుతుందా? చెందదు. ఎందుకంటే ఆ క్రమం వరుసలో లేరు, శిష్యుల వరుసలో లేరు కనుక ఇక్కడ ఏమని చెప్పానంటే ఈ క్రైస్తవుడు అనే మాట, ఆ పౌలు గారు క్రైస్తవుడు, సువార్తికుడు, అపోస్తలుడు. అంటే ఆయన కూడా మళ్ళీ పాపం క్షేమ బాప్తిసం పొందాడు. అపోస్తల కార్యములు 27:16. ఆయన బాప్తిసం పొందినటువంటి ఎలా పొందాడు? కనుక నీవు తడవ చేయడెందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని వారికి సువార్త చెప్పడం బాప్తిసం పొందాడండి. మళ్ళాగే బాప్తిసం పొందాడు పౌలు గారు. పొందాడండి, మళ్ళాగే క్రైస్తవుడు అయ్యాడు, సువార్తికుడు అయ్యాడు, అపోస్తలుడు అయ్యాడు. ఆయన అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము, ప్రభుతో ఉండడం నాకు ఇంకా మరీ మేలు, క్రైస్తవ జీవితము లాభకరము మేలుకరమైన జీవితం అని ఎంత ఖచ్చితంగా బైబిల్ బోధిస్తుంది. మనం ఎక్కడున్నాం? లాభంలో ఉన్నా, నష్టంలో ఉన్నామా? మేలులో ఉన్నామా, కీడులో ఉన్నామా? ఎంత గొప్ప భాగ్యమో! అందుకే భాగ్యము, పరలోక భాగ్యము, బంగారు పట్టణము, ప్రభువైన యేసుక్రీస్తునందు దొరికే భాగ్యము. ప్రకటన బంగారు పట్టణం చూద్దాం. బంగారు పట్టణం 21:21. దాని 12 గుమ్మములు, 12 గుమ్మములు, 12 ముత్యములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో ఒక్కొక్క ముత్యముతో కట్టబడిన పట్టణపు రాజవీధి, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై ఉన్నది. స్వచ్ఛమైన స్ఫటికను పోలి ఉన్నది. ఏమండి, పర్లోక పట్టణం అంటే ముత్యాలతో వస్త్ర వైఢూర్యంతో కట్టారట. పట్టణం అంతా బంగారం అంటాడు. పట్టణం అంతా బంగారం అంటాడు. నడిచే వీధులు బంగారం అంటాడు. నడిచే వీధులు ఏంటంటే నడిచే వీధులు బంగారం అంట. ఏ బంగారం? స్వచ్ఛమైన అంటే బంగారు పట్టణంలో ప్రవేశము, పర్వకుండా బంగారు పట్టణము. ప్రకటన 3:4. ప్రకటన 3:4. నీకు తెలియని అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొక్క ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ బరోబర్ అంటారంటే ఏమన్నా తెలుసా? తెల్లని వస్త్రములు, ఉదుక్కున్న తెల్లని వస్త్రములు అంటే అర్థం ఏంటంటే రక్షణ పొంది రక్షణ కాపాడుకున్న వారు, సార్దీస్ అనే సంఘంలో ఉన్నారు. వారు నాతో కూడా పరలోకములు సంచరించేదారు. పరలోకంలో బంగారు పట్టణంలో యేసు ప్రభుతో కూడా తిరుగుతారట. రక్షణ కాపాడుకుంటే ఏం చేస్తే ఎక్కడ తిరుగుతారు? బంగారు పట్టణంలో యేసు ప్రభుతో సంచరిస్తారట. కావాలా భాగ్యం? కావాలంటే ఇప్పుడు
పాలు తేలిన దేశిస్తానని చెప్పి వాక్యాలు చేసి ఇచ్చిన సరే వాళ్ళ దగ్గర ఏమున్నాయి? బొమ్మలు ఉన్నాయి. ఏమున్నాయంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఆ బంగారు పట్టణంలో నువ్వు తిరగాలంటే నీకు తెల్లని వస్త్రం ధరింపజేశాడంట. పాపాన్ని కడిగేసి మన హృదయాన్ని తెల్లని వస్త్రంగా చేశాడంట. అందులో మచ్చలు పడకూడదంట. మళ్ళీ విగ్రహారాధన పనిలేదంట. విగ్రహారాధన చెప్పడం నీకు మన పండగలేని అవసరమా? చెప్పాలి మీరు ఖచ్చితంగా. మళ్ళీ పండగలు ఆచరించారనుకోండి, మళ్ళీ ఆ తెల్లని వస్త్రం మచ్చ పడుతుంది. ఏం పడుతుంది? తెల్లని ఉత్తగపడింది తెల్లని వస్త్రం అన్నాడు. ఇక్కడ ఎవరు తిరుగుతారంటే పరలోకంలో ప్రభుత్వం బంగారు పీఠుల్లో తెల్లని వస్త్రం ఉత్తగపడిన తెల్లని వస్త్రం కలిగిన వారు, అటువంటి వస్త్రం ధరించిన ఆ మచ్చపడలేదు కనుక మనం విగ్రహాలను చూసాం. మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏమి? జాగ్రత్త పడాలి. ఏం చేయాలండి? మత్స్యాన్ని చూసాం. మళ్ళీ మత్స్యానికి వెళ్ళవలసిన పని ఏమి? ఏమన్నా లేదు. మరి మళ్ళీ మచ్చపడిపోయింది అంటే మచ్చపడిపోతుంది. ఎందుకంటే ఎక్కడ తిరగాలి? ఎక్కడ కూర్చోవాలి? ఎవరితో కూర్చోవాలి? ఎవరు కూర్చోవాలి? తెల్లని వస్త్రం కలిగిన వారే. కనుక మన పాత జీవితంలో ఉన్న క్రైస్తవుడు మత్స్యాగంలో మళ్ళీ క్రీస్తులకు వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళకుండా, విగ్రహాలను తెచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళకుండా ఈ వస్త్రాన్ని ఎప్పుడు తెల్లని వస్త్రంగా కాపాడుకుంటూ తెల్లని వస్త్రంగా కాపాడుకుంటూ ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మత్స్యాగం వచ్చారు వచ్చారా? ఇప్పుడు ఆ వస్త్రం తెల్లని వస్త్రం ఉంది, ఆత్మ తెల్లగా కడిగేసాడే. మరి మీ గృహానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఆరాధన చేస్తారనుకోండి, ఏం చేస్తాడు? ఎక్కడ మచ్చ పడ్డారు. ఏం పడ్డది? విగ్రహాలు. ఈ సెలవు ఉందండి, నా కుటుంబంతో విగ్రహాలు తిరుగుతుంది. ఇక్కడేమో వేసుకోబడుతుంది. అక్కడికి వెళ్ళి పొట్టు కట్టెట్టుకుని ఏం పెట్టుకుని పొట్టు గట్ట పెట్టుకుని వాళ్ళు ఆ కార్యక్రమంలో లేమైపోయింది అనుకోండి, ఏం పడ్డట్టు లెక్క? మచ్చ. ఇప్పుడు ఏం లేకుండా చూసుకోవాలి మనం. అదే గొడవప్పుడు ఏమంటే ఉందా? మనకు అప్పుడప్పుడు వెనక్కి గొడవ గ్యాప్ అవుతుంది. వెనకాల గొడవ. అందుకే వాడు ఏం చేసి మూటల్లో ఇన్ని నెలలు పొద్దున మూటలు బొమ్మలు చేసుకున్నారు. ఖండించాడు అక్కడ సేవకుడు. దేవుడు చూపించేస్తున్నాడు ఆ మూటలు బొమ్మలు. చూడు, నేనేమో పళ్ళెడుతున్నానా, ఇల్లు ఇచ్చానా, కొడుకు తీర్చానా, కాపాడానా? ఆ దగ్గర బొమ్మలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర చూడలే అన్నాడు. ఖచ్చితంగా బొమ్మ చెప్పాడు. కనుక ఒక చక్కటి మార్గం వేసి నడిపిస్తాను మనల్ని. యేసు నేనే సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తల్లిదండ్రులకు చక్కటి మార్గంలో ప్రవేశపెట్టి నడిపిస్తున్నాడు ఆయన. ఆ మార్గం మరి వెనక చూడకూడదు. తర్వాత అప్పుడప్పుడు మొక్కలు ఉంటాయండి మనకు కూడా మొక్కలు ఉంటాయి. మీరు ఏదన్నా పూర్వకాలం మొక్కలు మళ్ళీ తీర్చలేదు పీకేస్తున్నారు మనసు. మళ్ళీ బొమ్మలోకి వెళ్ళాలనుకోండి, మీరు చూసేవాడు కొన్నాడు, చూసేవాడు కొన్నాడు. మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్రైస్తవులు మొక్కలు ఉన్నాయండి. మరి కొండో ఆ కొండో ఈ కొండో మరి ఇక్కడికి వెళ్ళి కొంచెం చూసి వచ్చేద్దాం అనే వాళ్ళు ఉంటారు కదా. ప్రతి చోట కొండ ఉంది కదా. మరి ఆ కొండలో పడి దండ పెట్టి మరి కొట్టేట్టుకున్నాం అనుకో, నీ పరిస్థితి ఏంటి? జాగ్రత్త. అక్కడ జాగ్రత్త ఎవరు చెప్పాడు? నేను చెప్తున్నాను, దేవుడు చెప్తున్నాడా? ఎవరు చెప్పాడు? పాలు తెలుపు దేశంలో అనిపిస్తున్న వారికి చెప్పాడు. అనిపిస్తున్న వారికి చెప్పాడు. ఇవాళ మనకు కూడా ఇదిగో మచ్చపడకుండా తెల్లని వస్త్రం ధరించి యేసు ప్రభు బంగారు పట్టణం తిరిగి భాగ్యం ఉంది, జాగ్రత్త అన్నాడు. ఇక్కడ 21:3-22 చూద్దాం. ఎక్కడ చోటు, ఆ స్థానం ఏంటి, ఆ గౌరవం ఏంటి, ఆ ఆధిక్యత
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి నిమిత్తము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమున కూర్చోడనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఎవరికి పరలోకంలో సింహాసనము సీటు బంగారు కూర్చే కూర్చోండి బంగారు పట్టణం అంట కుర్చీ కూడా బంగారు అంట కుర్చీ ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాం ఎక్కడంటే మరి ఎక్కడ కూర్చోబెట్టాలంటే ఆయన వచ్చాడు భూలోకానికి బంగారు కుర్చీలో ఎవరికంటే సంఘములతో ఎవరికంటే లోకమందరికీ కానీ సంఘస్థుడే ఉండాలి ఏమండాలి లోకమందరికి పర్లోకం ఉంది కవులిద్దరు కాదు ఆయన అన్యాయచుడు కాదు ఆయన అన్యాయచుడు కాదు స్వార్థపరుడు కాదు తర్వాత ఇంకో మాట పక్షపాతి కాడు ఎవరండి పలానోడికే అందరికితానండి అనేవాడు కాదు సర్వ సృష్టికి అందుకే అందరికి చెప్పడం సువార్త అది క్రీస్తు సభ్యుడు కాపాడుకున్నాడు అనుకో వస్త్రం కట్టుకున్నాడు అనుకో వస్త్రము పుచ్చుకున్నాడు అనుకో పనులకు నాకు తిరుగుతాడని చెప్పి ఈవేళ సంఘముతో మాట్లాడతాడట. ఈవేళ ఎంత భాగ్యవంతులేనమ్మా ఇది కాపాడుకున్నామా. తర్వాత ఆమోసు గ్రంథము 9:6 ఆమోసు గ్రంథము 9:6 ఆకాశమందు దేశపు నైలు నది వలనే ఆకాశమందు మేడగల్లు కొట్టుకుని వాడును. ఆకాశమందు తన కొరకై మేడగదులు ఏ గదులు పర్లోకంలో ఏ గదులు కట్టాడండి నేల గదులంట. మరి ఇప్పుడు యెహోషువతో మోషే గారికి దేవుడు చెప్పాడు కట్టని ఇల్లు ఎగుతాడట కట్టని ఇల్లు. మరి పర్లోకం ఇల్లు కొట్టుకున్నావా ఎవరు కట్టారు చదవడా ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును. ఆకాశ మండలమునకును భూమి యందు పునాదులు వేయవాడును. ఆయనే ఎక్కడి నుంచి ఎక్కడికి ఆకాశంలో పర్లోకంలో మేడగదులు పెట్టాడట. భూమి పునాది చేశాడట. ఇక్కడి నుంచి ఈ పునాదులు ఉన్న వాళ్ళు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారట. భూమి పునాది చేశాడట. ఏంటో పునాది క్రీస్తే అంటే పునాది చదువుతాం. కొద్ది పత్రిక 3:11 పునాది ఇక్కడ పడదట. ఈ పునాదులు ఉన్నావా? ఆ కట్టడంలో ఉన్నావా? నీకు ఆ గదుల్లో చూడుందే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవరండి ఇప్పుడు ఆ పునాదులు నువ్వు ఉన్నావా? ఆ పునాదులు కట్టబడ్డావా? పునాది సంఘానికి పునాది అంట. ఈ పునాది ఇక్కడ పడితేనే అక్కడ గదుల్లో చూడండి. గదుల్లో గదుల్లో కట్టేసించాడంటాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఇంత ఏర్పాటు చూడండి. మాకు నన్ను ఏం జరగలేదు, నన్ను అన్ని జ్వరాలే, అది బాధలే అని అర్థం ఇలా మూడుకుంటున్నాం. సంతోషం లేదు మాకే. సంతోషం లేదు. పరలోకంలో కలిగేటండి కదే ఇల్లు ఉందంటే బంగారు పట్టణం అంటే బంగారు పట్టు తిప్పుతారంటే బంగారు సింహాసనం అంటే
ఏ ఒక్కరికి కూడా సాధ్యం లేదండి. చెప్పండి, సంతోషమా ఏడుపా? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారంట హైదరాబాద్ లో. నాకు ఉద్యోగస్తుల ద్వారా అది 50 చేస్తారు. అది ఏడుపా నవ్వు అప్పటికి ఇల్లు వచ్చింది. ఇల్లు వస్తే ఏడుపా నవ్వండి, ఏడితే నవ్వాలా? అయ్యో నాకు డబ్బులు 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 కోసం ఇల్లు చేయడు అంటాడా? పర్లోకంలో గదులు బాగా పడడం బాగా వీలేదు. ఎవరు సంతోషం లేదండి. నేనైతే సంతోషంగా ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అనుభవించడానికి ఇస్తాడండి. ఎందుకంటే జీవితకాలం తోడు ఏంటంటే జీవితకాలం తోడు ప్రేమన్నాయో అదే అనుభవించడానికి ఇస్తాడు. ఆయన తీసేయడు. దాంతో పాటు రెడీగోడు ఉంది ప్లస్ సదాకాలం. సదాకాలం కొంతకాలమే కదా, సదాకాలం. మరి అది కూడా మీరు నువ్వు రెడీ చేసుకోవాలి కదా, చదువుకోవాలి కదా, దొరికింది కదా, కాపాడుకోవాలి కదా అనే విషయాన్ని కీర్తనకారుడు చెప్పినట్టు చూద్దాం. కీర్తనకారుడు 73:23 నుంచి 3 వచనాలు. కీర్తన 75. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నీ కుడి చెయ్యి నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. విశ్వాసం చెప్తాడండి. విశ్వాసం చెప్తాడండి. ఏమనంటే విశ్వాసం ఏం చెప్తాడు తెలుసా? దేవుడి గురించి మాట్లాడుతున్నాడండి. ఎల్లప్పుడూ దేవా నువ్వు నాతోనే ఉన్నావు అంటాడు. ఏమన్నాడండి? ఎల్లప్పుడూ దేవా నువ్వు నాతోనే ఉన్నావు అంటాడు. చదవండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఏమంటే భూమి మీద అయితే నీవు నాతో ఉన్నావు దేవ. ఆసాపు అనే ఒక భక్తుడు రాస్తున్నాడు. ఆసాపు కీర్తనండి. ఆసాపు అనే దైవ భక్తుడు రాస్తున్నాడు. ఏమన్నాడంటే అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దను ఉన్నాను. నా గురించి నీవు పట్టుకొని ఉన్నావు. భక్తుడు ఎప్పుడు కూడా దేవుడితో ఉండాలంట. భక్తుడు ఎప్పుడు దేవుడితో ఉండాలంట. అప్పుడు దేవుడు ఆయన కూర్చే కొడుకు నడిపించాడు అన్నాడు ఆసాపు. తర్వాత నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. ఆలోచన ఎవరు చెప్పాలి? దేవుడు ఆలోచన మంచి కార్యాలు జరిగితే మన జీవితాల్లో నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకోదు. అంటే ఇక్కడ అక్కడ క్షేమగా నడిపించేవాడు ఆయనే. ఈ లోకం విడిచిన తర్వాత మహిమలో ఎక్కడండి? మహిమలోకంలో పరలోకంలో మహిమలో చేర్చుకునేవాడు ఇవే. అసలే పాయింట్ ఇక్కడ ఉంది. ఆకాశమందు అందరూ చెప్పండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఎవరైనా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరున్నారు మాకు రెడీగా? చెప్పండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కడ లేదు. నాకు అక్కడ నేను లోకం దేవుడు లక్ష్యే కనుక నాకు మీరు ఉన్నారు. నేను వెడలు వచ్చేసినప్పుడు నేను వచ్చినప్పుడు మీరు పరలోకంలో ఉన్నారు అని చెప్పి భక్తుడు ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోని లేదు నాకు అక్కడ లేదనే భక్తుడు ఈ విధంగా ఈ లోకం ఇచ్చిన తర్వాత నాకు ఒక ఆయన ఉన్నాడని చెప్పి ధైర్యంతో ఇక్కడ భూమి మీద ధైర్యం ఉండాలి. చనిపోయిన తర్వాత కూడా మనకు రెడీగా ఆయన ఉన్నాడు. పరలోకం
ఆయనతో నేను ఉంటాను, ఆయనతో ఆ ధైర్యము ఆ విశ్వాసము నీకు నాకు ఉండాలి కదా. ఉంటే ఇక్కడ ఏ లోటు రాదు, భయపడాల్సిన అవసరము లేదు. ప్రయాణము అది అక్కడ ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ అన్నాడు, నువ్వు ఆకాశంలో నాకు ఉన్నావు కదా, నాకు భయం ఏంటి? నేను వచ్చినప్పుడు ఉన్నావు కదా, ఇక్కడ ఉంటే నువ్వు చేపట్టు నడిపిస్తున్నావు కదా, ఇక్కడ ఉంటే నడిపిస్తున్నావు కదా, మంచి ఆలోచన చెప్తున్నావు కదా, అన్ని ఇస్తున్నావు కదా. ఇదండి ఈ ఆలోచన ఉండాలని క్రైస్తవులు ఎప్పుడు చింతించుకోవడం, భయపడకూడదు. అనేక వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంకా అధికంగా దేవుడి చేయ ఉన్నాయి. అధికంగా ఉన్నా బాధే, లేకపోయినా బాధే, డబ్బులు అనేక వ్యాధి బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిటిని తప్పించి చక్కగా నడిపించేవాడు ఉన్నాడు, చక్కగా నడిపించేవాడు ఉన్నాడు. చెయ్యి పట్టుకొని అన్నమాట. ఏంటంటే ఎందుకంటే ఆయన కుమారుడు కనుక ఎవరు చేయబడి నడుపుతారంటే రోడ్డు మీద మనుషులు ఎత్తు అందరి పిల్లలు చేయబడి నడిపించేస్తాడా? ఎవరి పిల్లలు చెప్పుకున్నాడు చేయబడి జాగ్రత్తగా తన పిల్లలనే ఎవరంటే ఎవరి పిల్లలు కదా చెయ్యబడి నడిపించేవాడు ఉన్నాడు కదా. మరి నడిపించే నాకేం లోపడదు, మీరు ఉన్నారు కదా ఇక్కడ. మరి ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏంటి? ఎంత గొప్ప మాట అండి. మరి ఇక్కడి నుంచి వస్తారు కదా, అప్పుడు మీరు అక్కడ ఉన్నారు. మళ్ళీ అప్పుడు మీరు అక్కడ నాకు భయం ఏమి లేదు. ఈ లోపల దాన్ని ఎక్కువ నేను ఆశించను, నేను చక్కగా నడుస్తాను, నాకు ఎలవట్లేదు, నాకు కావాలి అది కావాలని చెప్పి భక్తుడు చక్కని ఆశపు చాలా గొప్ప కీర్తన. ఇవాళ మన అందరికీ అవసరమైన, లోకానికి అవసరమైన సంగతి ఇక్కడ పరలోకంలో రెడీగా ఒక ఆయన ఉన్నాడు, ఈ లోకం ఇచ్చిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు, ఈ లోకం ఇచ్చిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎదురుకుండా కూర్చొని నువ్వు సేవించుకోవడం అది భాగ్యం మనకి. ప్రకటన 22:4, ప్రకటన 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుండు. ఇదండి ముగింపు స్థానం అదండి. ఎక్కడ కూర్చోవాలి అమ్మా? ఎక్కడ కూర్చోవాలి? ఆయన ఎదురుకుండా. ఎక్కడంటే ఆయన ప్రేమ చూడండి, ఆయన ఏర్పాటు చూడండి, ఆయన ఎదురుగా కూర్చోబెట్టుకోవాలంటే ఎక్కడంటే ఎదురుగా కూర్చోబెట్టుకోవాలంటే. అక్కడ నుండి దేవా ప్రభు పరలోకి నాగరికి వచ్చేవారు ఆయన అని చెప్పి స్తుతిస్తూ కీర్తిస్తూ గర్భపడుతున్నారట. ఎదురు బొద్దులు దేవుడు విశ్వాసి ఎదురు బొద్దులు. ఇవాళ ఈ ఆరాధన ఏం చేశాడే పరలోకంలో ఎదురు బొద్దులు కూర్చుని అని ట్రైనింగ్ ఏమంటది, ట్రైనింగ్ పీరియడ్. ఎక్కడ కూర్చుని ట్రైనింగ్ పీరియడ్? అసలైన యజమాని దగ్గర, సృష్టికర్త దగ్గర, గురువు గారి దగ్గర, సర్వాధికారి దేవుడి దగ్గర. ఎవరంటే పరలోకము, పరలోకము, పరలోకం. అది మర్చిపోకండి. అది మర్చిపోతే మన విశ్వాసం వ్యర్థం, మన ప్రార్థన ప్రతిభలు ఉండదు. పరలోకం జ్ఞాపకం ఉంటేనే నీ విశ్వాసం లెక్క, నీవు విశ్వాస లెక్క. మనసంతా ఇక్కడే పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదండి. ఉద్యోగం చేయండి, పిల్లలు కనండి, వాళ్ళు బాగా చక్కగా పెంచండి, మంచి ఆదాయం పొందండి. కానీ మనసు దీని మీద కాదు, అక్కడ కూడా ఉండాలి. ఎక్కడ అసలేదు అది. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, నేను వెళ్తే ఒక ఆయన ఉన్నాడు. దిక్కులేని వాళ్ళగా వెళ్ళకూడదు, ఏంటంటే దిక్కులేని వాళ్ళగా వెళ్ళకూడదు. ఇక్కడ దిక్కులేని సేవ అంటుంటారు చాలా మంది. చనిపోయిన పట్టించుకోవచ్చు, మన కుటుంబం చేయాలన్నమాట. అలాగా ఆత్మ దిక్కు లేకుండా చేసుకోకూడదు. దిక్కు ఉంది, దిక్కు ఉన్నాడు ఒక ఆయన అన్నాడు భక్తుడు కనుక. ఇవాళ మన పాట ఏంటంటే అందరూ చెప్పండి సరే. సర్వలోక ప్రజలకు సిద్ధపరిచిన పరలోక భాగ్యము బంగారు పట్టణము
ప్రభువైన యేసుక్రీస్తు నందు దొరికిందా? దొరికిందా? కాపాడుకుందామా? అందరికీ రెడీ చేశాడట, మరి ఇంకా పొందలేదు, మనం పొందాం. అలా బాబా అందరికీ రెడీగా ఉంది, వారు పొందలేదు, నువ్వు పొందావు. వారు రక్షణ పొందలేదు, నువ్వు రక్షణ పొందావు. వారు ఆయన సంఘంలో లేరు, నువ్వు ఉన్నావు. పునాదులో ఎక్కడంటే క్రీస్తులో అన్నమాట. కనుక దేవుడు ఈ మాటలను ఎలా నమ్మాలండి అని అంటే ఒక చరిత్ర ముందుగా చూపించాడు. ఆయన బాలుదేవ ప్రవృత్తి చేసిస్తా అన్నాడు, కట్టలు ఇల్లిస్తా అన్నాడు, ఇచ్చాడు. ఇస్తానన్నాడు, వాగ్దానం చేసి సేవకు చనిపోయాడు. ఇంకొక సేవకుడుగా ఏర్పాటు చేశాడు. ఇంకొక సేవకుడుగా ఏర్పాటు. మన ప్రభు ఇస్తానన్నారు, ఆయన చనిపోయారు, మరి తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు. తిరిగి ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఇస్తాడా? ఏంటది? ఏంటది? కావాలా? మీ అందరూ ఉన్నారు. కిషోర్